ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఎవరు హిందూ మతం గురించి మాట్లాడకూడదు. ఎవరైనా సరే మాది హిందూ మతం సనాతన ధర్మం అంటే చాలా మంది కోపాలు వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే సెక్యులరిజం పేరుతో ఒక విధంగా ఈ విధంగా హిందూ మతాన్ని తొక్కేస్తూ ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను హిందువుల గొంతుకునవుతా, సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయండి, సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది, ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అది ఇది అనుకుంటే మీ వల్ల కాదు. ఆలోచించండి, ఎంతో మంది పాలకులు విదేశీ పాలకులు పాలించారు, హిందూ మతాన్ని తొక్కేయాలనుకున్నారు, రకరకాలుగా ప్రయత్నించారు. ఎవరి వల్ల అయిందా? ఎవరి వల్ల కాల. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది హిందూ మతం వైపు మరలుతున్నారు. అన్ని మతాలని గౌరవిస్తుంది, తమ మతాన్ని స్వయంగా ఆరాధించుకుంటుంది. అటువంటి మతం హిందూ మతం. అటువంటిది సెక్యులరిజం పేరుతో కొంతమంది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని రకరకాల మాటలు అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే హిందువులు చూడండి, యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఓటు రాజకీయం చేస్తున్నారని ఈ హిందువులే వీడియోలు పెడుతున్నారు. హిందువుల గొంతుకు అయిన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి వారి మీదే వీరు వీడియోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో చండాలంగా పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటి అంటే తొక్కేస్తా అన్నాడు, తొక్కేశాడు. మీకు అందరికి తెలిసింది కదా, పదనానికి తొక్కుతా అన్నాడు, వైసీపీని తొక్కేశాడు. మరొక మారు హిందువుల గొంతుకనై బయటికి వచ్చాడు. నేను హిందువుల గొంతుకని సనాతన ధర్మ గొంతుకని అంటూ బయటికి వచ్చాడు. అయితే దీనికి చిలువలు పొలవలు క్రియేట్ చేస్తున్నారు. బీజేపీ మద్దతు ఉంది, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది. ఇక దక్షిణాదిలో ఆర్ఎస్ఎస్ మద్దతుతో దేశ నాయకుడు కాబోతున్నాడు. ఆయన మొదటి నుంచి హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అయ్యప్పమాల కూడా వేసుకున్నారు వారి అమ్మగారి కోసం. అలాగే దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏదో కొత్తగా హిందూ మతాన్ని నెత్తిన వేసుకుని సనాతన ధర్మం వైపు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు. కాకపోతే ఇక్కడ హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ సిగ్గులేని హిందువులారా, మీరందరూ ఎవరైతే చూడండి, ఇన్నాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? రాముని తిట్టారు, కృష్ణుని తిట్టారు, భారత భాగవతాలను తిడుతున్నారు, రకరకాల పేర్లతో ఆ రామాయణాన్ని అంటున్నారు, రాముడిని అంటున్నారు, అనేక విధాల చండాలంగా మాట్లాడలేకపోతున్నాడు ఎవడు బయటకు వచ్చి. కానీ నేను ఉన్నాను, నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన స్టాండ్ తీసుకుని బయటకు వస్తే ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి రకరకాల మాటలు అవ్వాకులు చెవ్వాకులు పేలుతున్నారు. యాంటీ హిందువులంతా ఏకమవుతున్నారు, హిందువులు మాత్రం ఏకం కావట్లేదు. ఇది ఆశ్చర్యం అన్నమాట. ఇదే హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం. ఇప్పటికైనా హిందువులు గుర్తించి తమ స్టాండ్ ని మార్చుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మెజారిటీ హిందువులు అభిప్రాయపడుతున్నారు.